నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడిస్తావు బాబు కార్యక్రమం. చంద్రబాబు ప్రభుత్వంకి వ్యతిరేక నినాదాలతో భారీ నిరసన చేపట్టిన పెదపొడి మండలం వైసీపీ కార్యకర్తలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాకినాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలన వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడ్డం వైఎస్ఆర్సీపీ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడలో అందరికీ తెలిసిందే ధర్నా ఎందుకు చేస్తున్నారని అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వ అధికారం కంట వెన్నుపోటు పొడిచి ప్రజలకు 2 సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్పడం కోసం ఈ రోజు ఇక్కడ అందరూ కలిపి ధర్నా చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడడం కొత్త ఏమీ కాదు. అంటే మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము జగన్ గారి కంటే మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ఆయన పెట్టిన మేనిఫెస్టోల్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని పథకాలు సూపర్ 6 అని చెప్పేసి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పడడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, కానీ ఇప్పటికొచ్చి ప్రజలకు ఏం చేశారు మీరు? మొన్న మహానాడు అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగారు. ఒక్క నిమిషం మహానాడు, అందులో మీరు చర్చించిన విషయాలు ఏంటండి? ప్రజలకు చేసిన లాభం ఏంటండి? ప్రజలకు చేసిన మంచి గురించి ఏమైనా మాట్లాడారండి? అంటే చేసింది చేయలేనిది కూడా కలిపి మీరు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడు అన్న కార్యక్రమం మీరు ఎందుకు పెట్టారు? జగన్ గారిని విమర్శించడానికి. మీ మనవల్ని కానీ, మిమ్మల్ని కానీ, మీ అబ్బాయి గారిని కానీ పొగడడం కోసం పెట్టుకున్న ప్రోగ్రాం కింద ఉంది. కానీ మహానాడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఏ విధమైన చర్చ కూడా అక్కడ జరగలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఏ విధంగా ఎదుగుదలకు మీరు కృషి చేయాలి తప్ప ప్రజల్ని ఎప్పుడు ఎన్నుపోటు పడదామా, లేదా ఏ శాఖను అందులో అవకతవకలు తీసుకొద్దామని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు చూడట్లేదని అనుకుంటున్నారో, మరి ప్రజలకు ఏమీ అర్థం కావట్లేదని అనుకుంటారో, లాస్ట్లో 1 సంవత్సరం ఉందనగా వచ్చి మేము పథకాలన్నీ ఇస్తే మళ్ళీ నెగ్గేస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమీ అమాయకులు కాదు. ఇప్పటికే 2 ఏళ్ళు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మహిళలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారండి, ఆర్థికంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది,
ఏ రోజు కూడా మా ఖాతాల్లోని డబ్బులు మేము మా పిల్లలకు కానీ మా భర్తలకు కానీ ఇచ్చాం, కానీ ఏ రోజు చెయ్యచాపని పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా మేము అందరి దగ్గర చెయ్యచాపే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ వెన్నుపోటు ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ప్రజలు ఎలాగో అధికారంలోకి వచ్చారు, మోసం చేసి వచ్చారో, దగా చేసి వచ్చారో, లేకపోతే ఈవీఎం ద్వారా వచ్చారో, దేని ద్వారానో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన దానికి న్యాయం చేయమని చెప్పేసి ప్రజల యొక్క ఇబ్బందులు పరిష్కరించమని, ప్రజలకు మంచి చేకూర్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరినీ కూడా కోరుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ మనం చూస్తుంటే అభివృద్ధి లేదు, అభివృద్ధికి బదులు అరాచకం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమానికి బదులు మోసం, వెన్నుపోటు కనపడుతుంది. మరి వెన్నుపోటు అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి సొంత మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2014లో మోడీ గారితో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చేసి వెన్నుపోటు పొడిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచి బయటికి రావడం జరిగింది. మరి 2024లో మోడీ గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని గెలవడం జరిగింది. మరి ఈరోజు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో మరి దేవుడికే తెలియాలి. విద్యార్థులను తీసుకుంటే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు, అంతేకాకుండా 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి ట్యాబ్ వంటివి కూడా జగన్ గారు ఇవ్వడం జరిగింది. బుక్స్, యూనిఫామ్లు వంటివి కూడా జగన్ గారు ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేమీ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యను అభ్యసించే పిల్లలకు కూడా ఈరోజు వెన్నుపోటు పడడం వల్ల వాళ్ళు కూడా ఈరోజు చదువుకోలేని పరిస్థితి మళ్ళీ చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో. మరి విద్యార్థులకు కూడా వెన్నుపోటు పడడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా అంటే యువతకు కూడా వెన్నుపోటే పొడిచారు. ఇలా ఏ అంశం తీసుకున్నా, ఎందులో చూసినా సరే కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు నష్టపోయారు తప్ప ఎవరు కూడా ఆనందంగా లేరు. అందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఒకటే నినాదం వినిపిస్తుంది, రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి. మరి అందరూ కూడా అదే దిశగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుంది, మా కష్టాలన్నీ తీరుతాయని చెప్తుంటే నిజంగా అదే కరెక్ట్గా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మళ్ళీ జగన్ గారు రావాలని చెప్పి అందరూ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక